అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందా? ఒక పథకాన్ని ప్రకటించే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు చేయాల్సిన కసరత్తు చేయడం లేదా? హడావుడిగా ముందు ఏదో ఓ డెసిషన్ తీసేసుకోవడం, తీరాది జనంలోకి వచ్చి రచ్చయ్యాక తూచ్ అలా కాదంటూ నాలుక మడతేయడం అలవాటుగా మారిందా? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా ఎందుకు మారుతోంది వ్యవహారం? తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద చర్చ జరుగుతూనే ఉంటుంది. అది కేవలం చర్చకు పరిమితం అవ్వకుండా రచ్చకు దారితీస్తూ ఉంటుంది. పలు కీలక నిర్ణయాలపై ఇలాంటి రచ్చ జరగడం తలనొప్పిగా మారుతోందట సర్కారు పెద్దలకు. సరిగ్గా అధ్యయనం చేయకుండానే అమలు చేస్తున్నారా? చెప్పాల్సిన అధికారులు కూడా ఎందుకులే అని వదిలేస్తున్నారా? కనీసం ప్రభుత్వాన్ని నడిపే మంత్రులైనా మంచి చెడుల గురించి ఆలోచించడం మానేశారా? లాంటివి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయట. ముందు ఒక నిర్ణయం తీసుకోవడం, విధి విధానాలు ప్రకటించడం, తర్వాత వాటి చుట్టూ వివాదాలు చెలరేగి సరిదిద్దుకోవడం షరా మామూలైపోయింది ఈ మధ్యకాలంలో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రైతు రుణమాఫీ నుంచి మొదలుకుని తాజాగా రేషన్ కార్డుల జారీ వరకు ఇదే తరహా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. 6 గ్యారంటీలను కమిట్మెంట్తోనే అమలు చేయాలని భావిస్తున్నా అందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన లాంటి అంశాలు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయట. రైతు రుణమాఫీ విషయంలో మొదట 2 లక్షల వరకు ఉన్న వాళ్లకు మాఫీ చేయాలి అనుకున్నారు. ఆ పైన ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అన్న డౌట్ వచ్చింది. ఆ తర్వాత కొంత తర్జన భర్జన పడ్డాక 2 లక్షలకు పైన ఎంతుంటే అంతా ముందు బ్యాంకుకు కట్టండి, ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది 2 లక్షల పైనున్న మొత్తాన్ని కట్టారు గాని ప్రభుత్వం చెప్పినట్టు రుణమాఫీ జరగలేదు అన్న ఫిర్యాదులు వస్తున్నాయట. రైతు భరోసా విషయంలో కూడా ఇదే తరహా చర్చ జరిగింది. సాగు భూమి విషయంలో పరిధి విధించాలన్న చర్చ జరిగింది మొదట్లో. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో చివరికి రైతులందరికీ సాగు విస్తీర్ణం మొత్తానికి రైతు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయింది సర్కార్. తాజాగా రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కూడా ఇదే తరహా వ్యవహారం నడిచింది. మొదట ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. అన్ని పథకాలకు ఆ ఒక్క దరఖాస్తు ఫైనల్ అని చెప్పింది. తర్వాత కులగణన సర్వేలో వచ్చిన సమాచారం మేరకే రేషన్ కార్డులు అని చెప్పింది. ఇది కొంత వివాదం కాగానే గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇస్తామంటూ తాజాగా ప్రకటించారు మంత్రులు. రేషన్ కార్డుల అంశం తలనొప్పిగా మారడంతో మంత్రులంతా రంగంలోకి దిగి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, 40 లక్షల కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రకటన చేయాల్సొచ్చింది. కార్డుల పంపిణీ జనవరి 26తో ముగేదని, ఇది నిరంతర ప్రక్రియ అంటూ దిద్దుడు ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఇలా మొదట కొన్ని విధి విధానాలు ప్రకటించడం, రచ్చయ్యాక తూచ్ మా ఉద్దేశం అది కాదంటూ నాలుక మడతేయడం అలవాటైపోవడం మంచిది కాదంటున్నారు పరిశీలకులు. తప్పులు జరగడం, వాటిని సరిదిద్దుకోవడం తప్పేవి కాదు. కానీ అదే ఒక విధానంగా మారిపోవడం, పదే పదే రిపీట్ అవ్వడం పార్టీకి ప్రభుత్వానికి మంచిది కాదన్న వాదనలు బలపడుతున్నాయి. తర్వాత సరిదిద్దిన జనానికి మాత్రం మొదట జరిగిన రచ్చే రిజిస్టర్ అవుతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బుద్ధి పెట్టాలన్న సూచనలు వెలువడుతున్నాయి. పథకం అమలుతో లబ్ధి పొందిన వారి పాజిటివ్ చర్చ కంటే రచ్చని ప్రతిపక్షాలు హైలైట్ చేసుకుంటున్నాయి. అటు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వకపోవడం, చేసింది చెప్పుకోకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు పరిశీలకులు. అందుకే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని బయటికి ప్రకటించే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకుని మంచి చెడులను అంచనా వేసుకుంటే మంచిదని ప్రభుత్వ పెద్దలకు సూచిస్తున్నారు పలువురు.